నమస్తే వెల్కమ్ టు 6 టీవీ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న జూడాల నిరసనకు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సంఘీభావం తెలిపారు. ఇవాళ దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్ కానున్నాయి. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారానికి నిరసనగా ఎంఐఎం పిలుపుతో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో విధులు నిలిపివేసి నిరసనలు చేపట్టారు. వీరికి మద్దతుగా మంత్రి అనిత వారితో బైఠాయించి నిరసనలో పాల్గొన్నారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న జూడాల నిరసనకు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సంఘీభావం తెలిపారు. ఇవాళ దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్ కానున్నాయి. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారానికి నిరసనగా ఎంఐఎం పిలుపుతో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో విధులు నిలిపివేసి నిరసనలు చేపట్టారు. వీరికి మద్దతుగా మంత్రి అనిత వారితో బైఠాయించి నిరసనలో పాల్గొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు, చెప్పండి, ఇవాళ దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్ వైద్య సేవలు బంద్ చేసి నిరసన చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? ఏదైతే కోల్కతా జూనియర్ విద్యార్థులపై జరిగినటువంటి అత్యాచారానికి నిరసనగా గత కొన్ని రోజులుగా విశాఖలో జూనియర్ వైద్యులు అయితే ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి మన అందరికీ తెలిసిందే. అయితే ఓపీ సేవలతో పాటు కూడా ఈ రోజు ఎమర్జెన్సీ కిలోమీటర్లు సోషల్ యాక్టివిటీకి సంబంధించినటువంటి సంఘాలన్నీ కూడా ఈ రోజు ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు అక్కడ ఎవరైతే ఈ జూనియర్ డాక్టర్లు ఎవరైతే నిరసన ప్రదర్శన చేస్తున్నారో వీళ్ళకు మద్దతు తెలిపేందుకు హోమ్ మినిస్టర్ అనిత కూడా అక్కడికి వచ్చి వాళ్ళకి సంఘీభావం చేసినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ గాంధీ విగ్రహం కూడా ఆవిడ మాట్లాడి కోల్కతాలో వైద్యులపై జరిగినటువంటి ఈ ఘటన చాలా అమానుషం అంటూ కూడా ఆవిడ మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అయితే జోడాల ఆందోళన మద్దతు కూడా ప్రకటించినట్టు పరిస్థితి అయితే మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. జోడాల కొన్ని విషయాలు తెలుసుకున్నటువంటి పరిస్థితి కూడా ఆవిడ ఉంది. అయితే ఎలక్షన్ కోడ్ ఇంకా అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కొంత మేరకు మీడియాతో మాట్లాడే ప్రయత్నం కానీ లేదా అక్కడ ప్రసంగించే అవకాశాలు కానీ లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే నిందితులను కఠినంగా శిక్షించాలని కొంత డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా నేను చేస్తాను. ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలు లేదా ఈ జూనియర్ డాక్టర్లకు ఉన్నటువంటి అనేక సమస్యల గురించి కూడా ఆవిడ తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానంటూ కూడా ఆవిడ చెప్పినట్టుగా తెలుస్తుంది. అదే విధంగా ఏదైతే సాయంత్రం 6 గంటల వరకు ఈ రోజు ఉదయం 8-9 గంటలకు చేపట్టే ఈ జూనియర్ డాక్టర్ తాలూకా నిరసన వ్యక్తం అంతా కూడా సాయంత్రం 6 గంటల వరకు కొనసాగే అవకాశం ఉన్నట్టు కనబడుతుంది. శాలిని. ఓకే, రైట్ కన్నా బాబు, థ్యాంక్ యూ.